హలో అండి, వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజైతే పుదీనా రైస్. రోజు ఒకే రకమైన రైస్ తింటూ ఉంటే పిల్లలకి బోర్ కొట్టేస్తుంది కదా. అసలే సమ్మర్ హాలిడేస్, కొంచెం కలర్ఫుల్గా చేసి పెట్టేద్దాం. పిల్లలైతే ఈజీగా హ్యాపీగా తినేస్తారు. సో ఈరోజైతే పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని అందులోనే 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాము. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చనగపప్పు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. అలానే ఒక 2 స్పూన్ల వరకు వేరుశనగ పప్పు ఇది వేయించుకున్న తర్వాత ఇందులో మనకి ఎంత ఇష్టమైతే అన్ని జీడిపప్పులు వేసుకోవచ్చు. పిల్లలకి బాగా ఇష్టం కాబట్టి కొద్దిగా ఎక్కువే కూడా వేసుకోవచ్చు. ఈ జీడిపప్పులు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అందులోనే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, నేనైతే ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక సగం కట్ట వరకు పుదీనా తీసుకున్నాను. బాగా క్లీన్ చేసిన పుదీనాని దాంతో పాటుగా ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. ఈ టైంలోనే ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వేయలేదు. అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసుకొని పచ్చిమిర్చితో పాటు వేసుకొని వేయించుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోతున్నాయి. ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసాను. చెప్పాను కదా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వేసుకోవచ్చు, లేదంటే మనం మిక్సీలో కూడా అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని బాండిల్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ టైంలోనే కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది గట్టిగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్లో మిగిలిన వీడియోస్ని చెక్ చేయండి. మీకు బాగా నచ్చుతాయి. నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూసారు కదా, మనకి పుదీనా పేస్ట్ బాగా గట్టిగా వచ్చింది. ఈ టైంలో మనం ఉడికించుకున్న అన్నంని కొంచెం బాగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని తగ్గినట్లయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు బాండలి కొంచెం పెద్దదిగా ఉంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనం చిన్న బాండలు పెట్టామంటే కలిపేటప్పుడు రైస్ అన్నది ముద్దగా అయిపోతుంది. సో ఫైనల్గా ఇందులో కొత్తిమీరని వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసామంటే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. వేడిగా అయినా చల్లగా అయినా టేస్ట్ అయితే అస్సలు మారదండి. లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.